నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా జిఎం ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. 19వ వార్డు వైకాపా ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి. సాంప్రదాయాలు పాటించకుండా టీడీపీ నేతలు డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో గెలవటానికి ప్రయత్నిస్తున్నారన్న కొడాలి. ఘనంగా టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం. పార్టీ పతాకాన్ని ఎగురవేసిన పర్ణ టీడీపీ అధ్యక్షులు దింట్యాల చైర్మన్ యలవర్తి. ఈ నెల 31వ తేదీన గుడివాడ బార్ అసోసియేషన్ ఎన్నికలు. అధ్యక్ష బరిలో రమేష్ మనోహర్, గోవిందరాజు, శ్రీనివాసరావులు. 19వ వార్డు ఎన్నికలలో వైకాపా పార్టీ అభ్యర్థి గణపతి సూర్యం మంచి మెజారిటీతో గెలుపొంది తీరుతారని ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అన్నారు. 19వ వార్డు ఎన్నికల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. 19వ వార్డు వైకాపా ఎన్నికల కార్యాలయాన్ని ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు పార్టీ నాయకులతో కలిసి బుధవారం ప్రారంభించారు. తొలుత ఆ వార్డు వైకాపా అభ్యర్థి గణపతి సూర్యంతో కలిసి ఎమ్మెల్యే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయవాడ పెడనలో జరిగే ఉప ఎన్నికలలో ఆయా ప్రాంతాలకు చెందిన స్థానిక నేతలు రాజకీయ సంప్రదాయాలకు విలువనిచ్చి పోటీ నుంచి తప్పుకుని ఏకగ్రీవంగా ఎన్నికకు సహకరించారన్నారు. గుడివాడలో మాత్రం సాంప్రదాయాలకు తిలోదకాలిచ్చి టీడీపీ నేతలు డబ్బును వెదజల్లి ఎన్నికల్లో గెలవటానికి ప్రయత్నిస్తున్నారన్నారని, అయినా మంచి మెజారిటీతో వైకాపా అభ్యర్థి సూర్యం గెలిచి తీరుతాడని స్పష్టం చేశారు. నామినేషన్ ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు ప్రవర్తించారని విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వైకాపా తరపున సూర్యన్ను ఎన్నికల్లో పోటీలలో నిలబెట్టడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీ నాయకులతో కలిసి పార్టీ కార్యాలయం వద్ద నుండి బయలుదేరి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వార్డులోని కోటిపల్లి కనకారావు వీధి నుండి బాలాజీ థియేటర్ మీదుగా రెడ్డి సింహాచలం రోడ్లలో వార్డు ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ నిత్యం వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతున్న సూర్యంకు వార్డు ప్రజలు తమ ఓట్లు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నాని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా వెంకటరమణ, మున్సిపల్ ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్, కౌన్సిలర్లు గోర్లా శ్రీను, కోఆప్షన్ సభ్యులు సర్దార్ బేగ్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు మండలి హనుమంతరావు, పాలేటి చెంటి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముందుగా గుడివాడ నియోజకవర్గ ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు తెలుగు సంవత్సర మొదటి రోజు. ఈ గుడివాడ పట్టణంలో 19వ వార్డు మా నాయకుడు గణపతి లక్ష్మణవారి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన తమ్ముడు సూర్యనారాయణ గారు, గణపతి సూర్యనారాయణ గారు, సూర్యం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఈరోజు లాంఛనంగా ఈ 19వ వార్డులో ఈ ఎన్నికల ఆఫీసుని ప్రారంభించి ఈరోజు నుంచి ఎన్నికల ప్రచారం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ 19వ వార్డు ప్రజానీకానికి నా కోరిక, గణపతి లక్ష్మణవారితో ఏర్పడినటువంటి ఎన్నిక ఇది. ఈ గుడివాడ, పెడన, విజయవాడ 3 చోట్ల కూడా ఉప ఎన్నికలు రావటం, విజయవాడ పెడనలో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు చనిపోవటం, ఇక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ వార్డు కౌన్సిలర్ అయినటువంటి గణపతి లక్ష్మణవారి మరణంతో ఉప ఎన్నికలు రావడం జరిగింది. మేము సాంప్రదాయాలను పాటించి విజయవాడ పెడనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని బరిలో నిలపలేదు. అయినప్పటికీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మా మీద పోటీ పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, నేను తిరిగినటువంటి వాతావరణంలో మా అభ్యర్థి సూర్యం గారు మంచి మెజార్టీతో గెలుస్తారన్నటువంటి నమ్మకం నాకుంది. తప్పకుండా ఈ ఓటర్లకి, ఈ 19వ వార్డు ప్రజానీకానికి నేను మనవి చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా ఆలోచించి ఈ ఎన్నిక రావడానికి కారణమైనటువంటి వ్యక్తి మరణంతో వచ్చినటువంటి ఎన్నికల్లో తప్పకుండా ఆయన కుటుంబ సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి సూర్యం గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ వార్డు ప్రజలకి సూర్యం గారు ఎల్లవేళ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా మరి పనిచేసేటువంటి ఆ వ్యక్తి. ఎవరైనా పిలిచినా కూడా ఇంటికెళ్ళి వాళ్ళకి చెప్పినటువంటి పనులు చేసేటువంటి వ్యక్తి. కాబట్టి మీకు అందుబాటులో, మీకు దగ్గరగా, మీలో ఒకటిగా ఉన్నటువంటి సూర్యం గారిని మరి అఖండ మెజార్టీతో గెలిపించి మాకు
పంపించాలని చెప్పి ఈ వార్డు ప్రజలు వేడుకుంటున్నాం. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ రోజున మరి 19వ వార్డు ఎన్నిక సందర్భంగా 9వ తారీఖున ఎన్నిక సందర్భంగా ఈ రోజు నుంచి కూడా మేము ప్రచార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి 2014లో జరిగిన ఎన్నికల్లో మరి ఈ వార్డు నుంచి గణపతి లక్ష్మణరావు గారు కౌన్సిలర్గా ఎన్నికవడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు ఒక సంవత్సరంలోనే మరి ఆయన మరణించడంతో ఈ ఉప ఎన్నిక మరి రావడం కూడా జరిగింది. మరి ఆనాడు మన ఎమ్మెల్యే గారు మరి వారి కుటుంబానికి ఒక మాట ఇవ్వడం జరిగింది. ఈ రాబోయే ఎన్నికల్లో 19వ వార్డులో ఎప్పుడు ఎన్నిక జరిగినా కానీ ఆ ఎన్నికల్లో మరి ఆయన కుటుంబ సభ్యులకి నేను అవకాశం ఇస్తాను, వాళ్ళ కుటుంబంలో ఎవరికి చెబితే వాళ్ళకి నేను సీట్ ఇప్పించి గెలిపించి తీసుకొస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. మరి జిల్లాలో 3 చోట్ల అభ్యర్థులు మరణించి కార్పొరేటర్ కానీ, విజయవాడలో కార్పొరేటర్ కానీ, పెడంలో కౌన్సిలర్ కానీ, పెడంలో చైర్మన్ కానీ, అదేవిధంగా గుడివాడలో మరి గణపతి లక్ష్మణరావు గారు మరణించడంతో మరి 2 చోట్ల కూడా విజయవాడ, పెడనం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీకి పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఇవ్వడం జరిగింది. మరి గుడివాడలో మరి అటువంటి సాంప్రదాయాన్ని పాటించకుండా డబ్బులు వెదజల్లి ఏ విధంగా అయినా సరే కౌన్సిలర్ అవ్వాలని చెప్పి ఈ రోజున ఇక్కడ ఈ ఉప ఎన్నిక రావడానికి అవకాశం కలిగేటట్లు చేశారు. మరి నిజంగా చెప్పాలంటే మరి మా పార్టీలో మరి 40-50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయగల స్తోమత ఉన్న వ్యక్తులు మా పార్టీలో కూడా ఉన్నారు. కానీ ఈరోజు డబ్బు ప్రధానం కాకుండా కుటుంబం ఆయన మాట ఇచ్చి ఆ మాటకు నిలబడి మరి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మరి ఎమ్మెల్యే గారు ఈ రోజున ఆ మాటకు నిలబడి ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ విధంగా చేస్తున్నారంటే మరి ఆయన్ని మనమంతా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా నీతి నిజాయితీ విషయం, ఇవాళ 2-3 లక్షల రూపాయలు ఉంటేనే కక్కుర్తిపడే పరిస్థితుల్లో ఆయనకి కొంతమంది నాయకులు వెళ్ళి మరి 50 లక్షల రూపాయలు ఇస్తాం, నువ్వు విత్డ్రావు అని చెబితే మరి ఆయన ఏమాత్రం కూడా ఆ కుటుంబం మీద ఉన్న పొరుగు మర్యాద గుర్తించి ఏ విధంగా కూడా దాన్ని విత్డ్రా అవ్వకుండా ఆ ఎన్నికల్లో నేను పోటీ చేస్తాను, నాకు డబ్బు ప్రధానం కాదు, నా కుటుంబ పొరుగు ముఖ్యం అని చెప్పి ఎన్నికల్లో నిలబడి ఈ రోజున ఇలా ప్రచారం చేస్తున్నాడంటే అతని నీతికి నిజాయితీకి మనం అందరం కూడా ఈ వార్డు ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే వ్యక్తిని మనం అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ వార్డులో ఏ పని ఉన్నా సరే నేను ఉన్నానని చెప్పి ముందుకు వచ్చేటటువంటి వ్యక్తి గణపతి సూర్యం గారు. అటువంటి వ్యక్తిని మనం ఈ వార్డులో గెలిపించాల్సిన అవసరం ఉంది. 9వ తారీఖున రాబో ఎన్నికల్లో మన నాని గారు బలపరిచినటువంటి సూర్యం గారిని ఫ్యాన్ గుర్తుపై మీ అఖండమైనటువంటి మెజార్టీతో మీరంతా కూడా గెలిపిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రోజు మరి రేపు 9వ తారీఖున జరగనున్న గుడివాడ పురపాలక సంఘ 19వ వార్డు ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గణపతి సూర్యనారాయణ ఎలియాస్ సూర్యం గారి ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. గుడివాడ ప్రజలందరూ చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి పక్కకు పెట్టి కేవలం దౌర్జన్యాలు, ఆగడాలు చేస్తాం. దాని ద్వారా ప్రజల్ని భయభ్రాంతులు చేయటం, అధికారుల్ని భయభ్రాంతులు చేయటం. ఈ పరిస్థితుల్లో మన నామినేషన్ పరిశీలన సమయంలో కూడా అధికారులపై చేసిన దౌర్జన్యం అంతా ఇంత కాదు. ఎన్నికల నిబంధనలు కూడా పక్కకు పెట్టి వారి ప్రవర్తించిన తీరు జుగుత్సాహకరం. మరి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా అటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం. సూర్యం గారు ఈరోజు వరకు కూడా అధికారికంగా ప్రజాప్రతినిధి కాదు. అయినప్పటికీ కూడా మరి వార్డులో ఏ సమస్య వచ్చినా, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా తను ఒక కుటుంబ సభ్యుడిగానో లేకపోతే ఆ సమస్య తానుగానో భావించి మరి ప్రతి సమస్యకు కూడా హాజరవడం జరుగుతుంది. ప్రజాప్రతినిధి అనేవాడు
ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలు ఎప్పుడు పిలిచినా పలికే విధానంగా ఉండాలి. కానీ తాగి తందనాలు ఆడేవాళ్ళు, లేకపోతే అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళు, గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేవారో కాకుండా సమాజానికి గౌరవంగా, సమాజానికి విలువ ఇచ్చేవారిగా, ప్రజల యొక్క సమస్యల్ని తన సమస్యలుగా భావించి పరిష్కరించడానికి ప్రయత్నించే వ్యక్తులుగా ఉన్న వ్యక్తుల్ని, ముఖ్యంగా మరి కౌన్సిలర్ పదవి అనేది చాలా ముఖ్యమైనటువంటి పదవి. మరి ఈ పదవిలో మరి గణపతి లక్ష్మణరావు మృతి చెందటం, మరి ఆ మృతి చెందిన వెంటనే ఒక సాంప్రదాయ పద్ధతిలో ఆ కుటుంబ సభ్యులకి ఆ సీట్ ఇవ్వాలని అడిగిన మీదట మరి ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా మేమందరం కూడా మా నాన్న తరపున, నా భర్త తరపున, నా బావగారి తరపున, మా బావగారు తండ్రి పినతండ్రు అయినటువంటి లేకపోతే నా మరిది గారు అయినటువంటి సూర్యనారాయణ గారిని మా కుటుంబం నుంచి పోటీకి నిలబెడుతున్నాం. కాబట్టి వార్డు ప్రజలంతా కూడా మా సూర్యనారాయణ గారికి మీరంతా కూడా ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ, మేము కూడా మరి సూర్యనారాయణ గారితో పాటు మేము కూడా మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాం. మీకు ఏ సమస్య వచ్చినా మేము ఉంటాం. కాబట్టి మాయ మాటలు, కళ్ళబొల్లి మాటలు చెప్పేటటువంటి మాయ నాయకులు, మోసకారులైనటువంటి నాయకులు, మోసాలు చేసే నాయకులు మాట వినకుండా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గణపతి సూర్యనారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం. 19వ వార్డు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా కొడాల నాని గారు, మా శాసనసభ్యుడు అయినటువంటి నాని గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తూ, నేను మీకు ప్రజలకు 19వ వార్డులో అందుబాటులో ఉండే వ్యక్తిని. నేను ఏదో మాయ మాటలు చెప్పి కొంతమంది నాయకులు వచ్చి నేనేదో మీకు ఉద్ధరించేస్తాను అని మీ ముందుకు వచ్చి మీ ఇళ్ళకు వచ్చి చాలా మాయ మాటలు చెప్తున్నాడు. కానీ ఎన్ని జరిగే పనులు కాదు. గెలిచిన తర్వాత వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత వాళ్ళ ఏసీ రూముల్లోకి వచ్చని కనీసం మిమ్మల్ని దగ్గరికి కూడా రానిచ్చే పరిస్థితి గల నాయకులు వాళ్ళు అని చూశాను. చెప్తున్నాను వినండి. కానీ మీరు వాళ్ళ మాయ మాటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వినమాకండి. మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిని నేను, నన్ను గెలిపించండి, మీకు ప్రజాసేవ చేస్తాను ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు మా అన్నయ్య గారు చనిపోయిన 2 సంవత్సరాల్లో మీకు అందుబాటులో ఉండి ఈ వాటికి ఏ ఒక్క సమస్య వచ్చినా నేను ముందున్నా. నా నమ్మకాన్ని నేను ఒమ్ము చేసుకోను, మీ నమ్మకాన్ని కూడా నేను పక్క పెట్టను. కరెక్ట్గా నీకు పని చేస్తా. దయచేసి నన్ను మీరు గెలిపించవలసిందిగా కోరుతున్నాను. 19వ ప్రజలకు నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదో మాయ మాటలు చెప్పి 4 రోజులు వాళ్ళు మాటలు నడిపి అవసరాలు తీరిపోయిన తర్వాత వ్యక్తిని కాదు నేను. అది నేను చెప్పుకునే 19వ ప్రజలకి విజ్ఞప్తి. దయచేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. టీడీపీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ 35వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు ఇతర నాయకులతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద 35వ టీడీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పార్టీ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు పార్టీ ఇతర నాయకులతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాంబాబు మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. పేదలకు అండగా సమాజంలో ప్రతి ఒక్కరికి చేరువయ్యేందుకు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని సమాజ ఉద్ధరణకు ఎన్టీఆర్ నడుం బిగించారన్నారు. పేద ప్రజల సంక్షేమానికి ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేశారన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పేద వర్గాల అభ్యున్నతి కోసమే టీడీపీ ఆవిర్భవించిందని, పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ను ప్రతి ఒక్కరూ స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. టీడీపీ ఆవిర్భావంతో రాష్ట్రంలో రాజకీయ చైతన్యం వెల్లివిరిసిందని, పేదవారైన విద్యావంతులు రాజకీయాల్లో రాణించేందుకు టికెట్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల్లో ఆర్థిక, సామాజిక చైతన్యం తీసుకురావాలన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. తొలుత చైర్మన్ ఎలవర్తి పార్టీ నాయకులతో కలిసి ఎన్టీఆర్ స్టేడియం వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినంనేని పూర్ణవీరయ్య, కౌన్సిలర్లు లింగం ప్రసాద్, సొంటి రామకృష్ణ, వెంపల హైమావతి, పొట్లూరి కృష్ణారావు, పలసాది యేసుబాబు, కోఆప్షన్ సభ్యులు గోకరకొండ బలరాం, పార్టీ నాయకులు తంగిరాల మోహన్ దాసు తదితరులు పాల్గొన్నారు. విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ ఆడపడుచులకు, తెలుగు యువతకి అందరికీ కూడా ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి 1982 మార్చి 29వ తారీఖున మన వ్యవస్థాపక అధ్యక్షులు నారా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని
ఆవిర్భావం చేసి నేటికి 35వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజున మనం జరుపుకుంటూ ఉన్నాం. నిజంగా ఆ రోజున మరి ప్రజలు ఉన్నటువంటి ఇబ్బందుల్లో, కర్షకులు పడుతున్నటువంటి బాధల్లో, శ్రామిక జనం పడుతున్నటువంటి ఇబ్బందుల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని దిశలా తెలియజేయాలని చెప్పి ఉద్దేశంతో ప్రజలలోంచి వచ్చినటువంటి ఒక ఆవేశాన్ని పార్టీగా నందమూరి తారక రామారావు గారు కేవలం 9 నెలల పాటు తిరిగి పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అంటే శ్రామికుల అభివృద్ధి కోసం, కర్షకులు పడుతున్నటువంటి బాధల కోసం, అట్టడుగు వర్గాల, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రతి నిమిషం కూడా పనిచేసినటువంటి పార్టీగా ఈరోజు వరకు కూడా మనం కొనసాగుతూ ఉన్నాం. మరి ఇటువంటి కార్యక్రమాల్లో ఇంకా కూడా ముందుకు సాగుతూ మనందరం కూడా పార్టీ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడాలని, ప్రతి ఒక్కరూ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలన్నీ కూడా చేసి, ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలాగా పనిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం పోరాడాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ రోజున శ్రీ హేవలంబనామ సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షల్ని ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పేదల కోసం, బడుగు వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం పాటుపడుతున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని అన్న నందమూరి తారక రామారావు ఇదే రోజున స్థాపించి ఈనాటికి పేద ప్రజల కోసం కోట్లాది మంది కార్యకర్తలు ఈ తెలుగుదేశం పార్టీలో శ్రమిస్తూ ఉన్నారంటే ఆయన ముందు చూపు ఫలితం. ఆయన చలనచిత్ర రంగంలో రారాజుగా ఉన్నప్పటికీ పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే నినాదంతో ఈ పార్టీని స్థాపించి ఆయన నిర్మించినటువంటి పునాదుల మీద నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంది. మరి అటువంటి పార్టీ ఈ రోజున 35 సంవత్సరాల కాలం పూర్తి చేసుకుని ఈరోజు అధికారంలో ఉండి బడుగు వర్గాల కోసం, పేద వర్గాల కోసం ఇటు రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ. మరి ఈ సందర్భంగా ఈ వ్యవస్థాపక దినోత్సవం రోజున గుడివాడ పట్టణంలో 19వ వార్డులో బై ఎలక్షన్ కూడా జరుగుతూ ఉన్నది. ఈ బై ఎలక్షన్ మనకు వచ్చినటువంటి ఒక వరం. ఈ రోజున గుడివాడ పట్టణానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ కోట్లాది రూపాయల నిధులతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. అది ఒక్క 19వ వార్డు ప్రజలకి వచ్చినటువంటి సువర్ణ అవకాశం. ఈ 19వ వార్డు ప్రజలు ఇచ్చే ఈ తీర్పు ద్వారా ఈ గుడివాడ పట్టణ అభివృద్ధి ఈ రోజున సాధిస్తుందని దాంట్లో ఎటువంటి నమ్మకం లేదు. కావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు అబద్ధాల ప్రచారంతో, మోసంతో, డబ్బుతో, ఎప్పుడు నేను డబ్బుతోనే గెలుస్తాను కాబట్టి ఆ డబ్బుతోనే గెలవగలిగినటువంటి అహంకారపూరితమైనటువంటి మాటల్ని ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. సాంప్రదాయం పేరుతో చనిపోయిన వారికి ఇవ్వాలని, ఓట్ బ్యాంక్ కావాలని చెప్పి సానుభూతి సంపాదించడానికి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మరి సాంప్రదాయం కావాలంటే ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? మా పార్టీకి సంబంధించినటువంటి పర్సా నరేష్ మోహన్ గారి సంతకాలు, దొంగ సంతకాలు పెట్టి నామినేషన్లు వేయటమా మీరు చేసేటటువంటి కార్యక్రమం? ఇదే సంస్కృతి? ఈ సంస్కృతి మీరు పాటించేది? విలువలు అనేది రెండు వైపుల నుంచి ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుంది. తప్పనిసరిగా ఈ గుడివాడ పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఈ 19వ వార్డులో ఘన విజయం సాధించి ప్రజలు పట్టం కట్టే రోజు దగ్గరలోనే ఉంది. వారు ఇచ్చినటువంటి ఓటుతో కోట్లాది రూపాయల ధనాన్ని తీసుకొచ్చి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ గుడివాడ సర్వతోముఖ అభివృద్ధికి ఇది నాంది అని నేను చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ హేవిలాంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అట్లాగే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 1982 మార్చి 29వ తారీఖున అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ పెడుతున్నాను అని చెప్పి తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేయటం, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతాలకు, అట్లాగే ఆ రోజున పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం, అట్లాగే రైతులు, రైతు కూలీలు, శ్రామిక వర్గాల కోసం ఆ రోజున పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ.
అన్న నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతాలు వాటిని కొనసాగిస్తూ వాటిని ముందుకు తీసుకువెళ్తూ ఈ రోజున కూడా మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అట్లాగే కార్యకర్తలు అందరూ కూడా ఆ సిద్ధాంతాలని, ఆ నైతిక విలువల్ని అన్నింటినీ కూడా కాపాడుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, ముందు పార్టీ కూడా ఇలాగే దూసుకెళ్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి రాష్ట్రంగా ఈ దేశంలో పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 3.5 శతాబ్దాల తర్వాత 36వ వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మరి అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తలందరూ కూడా, పార్టీ నాయకుల దగ్గర నుంచి కార్యకర్తలందరూ కూడా కష్టపడి శ్రమించి మరి ఈ రోజు వరకు కూడా పార్టీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలన్నా కూడా నాయకులన్నా కూడా వాళ్ళకు ఒక గుర్తింపుగా ప్రజల్లో ఒక మంచి విధానాల్ని, క్రమశిక్షణని కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడువీధుల్లో తాకట్టు పెట్టినప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు 1982వ సంవత్సరం మార్చి 29వ తారీఖున మరి ఈ రోజున మరి పార్టీ స్థాపించడం, అనౌన్స్ చేసి ప్రజల్లోకి వెళ్ళటం, కూడు గుడ్డ నీడ అనే కాన్సెప్ట్తో వెళ్ళి మరి ప్రజల్లో ఒక ఏదైనా కూడా ఆయన ఏ విషయంలో అయినా కూడా రాజకీయ రంగంలో కానీ చలనచిత్ర రంగంలో కానీ చరిత్ర సృష్టించాలన్నా, ఆ చరిత్రని మళ్ళీ తిరిగి రాయాలన్నా కూడా సంభవామి యుగే అన్నట్టుగా ఆయనకే సంభవమైంది. మరి అలాంటి నాయకుని యొక్క ఆశీర్వచనాలతో కార్యకర్తలందరం కూడా శ్రమించి కష్టపడాల్సిన అవసరం ఉంది. మరి నవ్య ఆంధ్రప్రదేశ్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇంకా ముందు మనం తీసుకెళ్ళి పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ రోజున పార్టీ కార్యాలయం జెండా ఎగరటం జరిగింది. 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు పేదలకి కూడు గూడు గుడ్డ నినాదంతో తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో అవమానపరిచినటువంటి ఆ పరిస్థితుల్లో 9 నెలల కాలంలోనే అధికారంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన పార్టీ పెట్టిన ఉద్దేశంతో అనుకున్నదే తరువాయి పార్టీ వచ్చిన తర్వాత పేదలందరికీ కూడా జనతా వస్త్రాలు కానివ్వండి, ₹2 కిలో బియ్యం కానివ్వండి, లేకపోతే ఇళ్ళు వేసుకుంటానికి హౌసింగ్ బోర్డు ఒక సంస్థ నిర్మించడం కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు ఆయన ఆ రోజున చేశాడు. ఎన్ని పార్టీలు వచ్చినా కానీ ఆయన చేసిన కార్యక్రమాలే పేర్లు మార్చి రకరకాలుగా ఈ రోజు వరకు కూడా జరుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అయ్యే సంస్కరణలు చేస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నందుకు ప్రజలందరూ కూడా సంతోషించాలని చెప్పేసి, ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఉగాది నామ సంవత్సర సభను తెలియజేసి సెలవు తీసుకుంటున్నారు. 35 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, శ్రామికులు, నిరుపేదలైన ప్రజానికం రాజకీయ చీకటి శక్తుల చేతుల్లో బందీఖానాగా ఉన్న సమయంలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, అలాగే శ్రామికుల కష్టాన్ని, బడుగు బలహీన వర్గాల బాధల్ని గ్రహించిన అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయ చీకటి చెరను చీల్చుకొని తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇదే రోజు తెలుగుదేశం పార్టీగా నామకరణం చేసి ప్రపంచ నలుదిక్కులకి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటిన ఏకైక ధీరుడు, మెగా నాయకుడు, ఈ రాష్ట్రానికి పేద బడుగు బలహీన వర్గాలకి దిశ దశ నిర్దేశాన్ని నిర్దేశించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీలో మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమని, తెలుగుదేశం పార్టీ నాయకులమని చెప్పుకోవడానికి, ప్రజల్లోకి వెళ్ళి ధైర్యంగా చెప్పుకునే ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని కలగజేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించి పేద బడుగు బలహీన వర్గాల అందరికీ అధికారం అనేది అందుబాటులోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంతటి చైతన్యవంతం చేసిన నందమూరి తారక రామారావు గారికి సందర్భంగా జోహార్లు అర్పిస్తూ, ఆయన అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీని ఈ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడం కోసం అహర్నిశలు పనిచేస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, గుడివాడలో రావి వెంకటేశ్వరరావు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ పార్టీ ఆఫీస్ ముందు మేము జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని
పేద ప్రజలకి తెలుగుదేశం పార్టీ అన్ని వేళలా అందుబాటులో ఉండి వారి సమస్యల మీద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉపయోగపడే రీతిలో మేము అండదండలుగా చేయూతగా ఉంటామని ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రజలందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అది శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు వారు స్థాపించిన పార్టీని ప్రజల్లో వినూత్నమైనటువంటి పథకాలను ఆడపడుచులకు ఆస్తిలో హక్కును కలగజేసినటువంటి నందమూరి తారక రామారావు గారు అట్లాగే బలహీన వర్గాల వారికి స్థానిక సంస్థల్లో బడుగు వర్గాల వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పర్సంటేజ్ 33% రిజర్వేషన్ కల్పించిన మొట్టమొదటి ఏకైక వ్యక్తి మరి వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు గారు. మరి రామారావు గారు చేపట్టినటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఆ రోజునున్నటువంటి కాంగ్రెస్ని కొద్ది నెలల్లో మట్టి కరిపించి మరి ప్రఖ్యాతిగాంచి వ్యవస్థాపక అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీని ఆవిర్భం చేసినటువంటి నేత. మరి అటువంటి నేతను ఈరోజు స్మరించుకుంటూ అట్లాగే ఆయన నాయకత్వంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటికి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క సంక్షేమ పథకాలని ముందుకు తీసుకువెళ్తూ వాటిలో మరి వృద్ధులకి పెన్షన్లు కానీ, వికలాంగులకు పెన్షన్లు కానీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా మరి సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి మరి రాబోయే సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం పార్టీని మరి మనం బలపరిస్తే ఇటు పోలవరం కానీ ఈరోజు మనం కట్టుకోలేకపోతే మన కృష్ణా డెల్టాకి వాటర్ కానీ వ్యవసాయం కానీ ఉండదని ముందు చూపుతో చేస్తున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెబుతూ మరి తెలుగుదేశం పార్టీకి మన అందరం కూడా బలపరిచినట్టయితే భవిష్యత్తు బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారని అట్లాగే ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తిని తీసుకొస్తారని చెబుతూ గుడివాడ బార్ అసోసియేషన్ హాల్లో మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ జి వల్లభనాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 8వ తేదీన మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు, కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం తప్పనిసరిగా ఉండాలని ఆయన అన్నారు. కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం తప్పనిసరి అని మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ జి వల్లభనాయుడు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక బార్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వల్లభనాయుడు మాట్లాడుతూ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 8వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో మరిన్ని ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా సహకరించాలన్నారు. కృష్ణా జిల్లాకు గుడివాడ గర్భం లాంటిదని, అలాంటి గుడివాడను సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కారంలో ప్రథమ స్థానంలో నిలిచేలా న్యాయవాదులు కృషి చేయాలన్నారు. కేసుల పరిష్కారంలో ఇరువైపుల కక్షిదారులకు అవగాహన కల్పించి జాతీయ మెగా అదాలత్ను జయప్రదం చేయాలని వల్లభనాయుడు కోరారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జ్ కె ప్రభాకర్ రావు మాట్లాడుతూ న్యాయవాదులు ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న చట్టాలపై అవగాహన పెంపొందించుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు ఏ అరుణకుమారి, ఎం సత్యకుమారి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి రమేష్ మనోహర్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఆవశ్యకత మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి 2 నెలలకు ఒకసారి మనం నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఆ నేషనల్ లోక్ అదాలత్లో మీ యొక్క సంపూర్ణ సహాయకారాలు ఎంతో మాకు అందిస్తున్నారు. అలాగే మన కృష్ణా జిల్లా కూడా ఇంతవరకు లాస్ట్ 2 టైమ్స్ కూడా స్టేట్లో మొత్తం నెంబర్ 1గా నిలుస్తున్నాం. అందుకు మీ అందరికీ కూడా మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ తరఫున అలాగే ఎంటైర్ కృష్ణా డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ తరఫున కూడా అందరికీ కృతజ్ఞతాభివందనలు తెలియపరుస్తున్నాం. అలాగే రేపు జరగబోవు నేషనల్ లోక్ అదాలత్ 8/4/2011 ఇది కూడా మీ అందరూ కోఆపరేషన్ ఇచ్చి దీన్ని కూడా గ్రాండ్ సక్సెస్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ బార్ అసోసియేషన్లో నిర్వహించడం జరిగింది. మనం అంటే మీ అందరికీ తెలుసు లోక్ అదాలత్ని ఏ విధంగా చేస్తున్నాం. ఎందుకంటే మీ యొక్క కోఆపరేషన్ లేకుండా ఏదైనా ఆఫీసర్స్ కానీ, స్టాఫ్ కానీ, పోలీసులు కానీ లోక్ అదాలత్ నిర్వహించడం అనేది చాలా కష్టం. కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, కాదంటలేదు. కానీ ఆ డిసడ్వాంటేజెస్ అనేవి కొంచెం పక్కకు పెట్టి అడ్వాంటేజెస్నిగా మనం ఛాలెంజ్గా తీసుకొని మీరందరూ కూడా ఈ లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్కి
మీ సంపూర్ణ సహకారాలు అందజేస్తారని ఈ బార్ అసోసియేషన్ సభా సందర్భంగా యాజ్ ఏ మండల్ లీగల్ సర్వీస్ చైర్మన్గా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మనం ఏ విధంగా చేస్తే మనం అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా పెండింగ్ లిటిగేషన్ కేసెస్ అంటే పెండింగ్ మ్యాటర్స్కి సంబంధించి ఎక్కువ కాన్సన్ట్రేషను. కాబట్టి పర్టికులర్గా మోటార్ యాక్సిడెంట్ ఓపీస్ కానివ్వండి, అలాగే క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ కానివ్వండి, అలాగే 138 NI యాక్ట్ అపీల్స్ కానివ్వండి, 138 NI యాక్ట్ కేసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం మీరు పుషింగ్ ఇచ్చి మీ యొక్క ఎంకరేజ్మెంట్ ఉంటే డెఫినెట్గా మనం మళ్ళీ ఈసారి కూడా నెంబర్ 1లోనే ఉంటాం, జిల్లాలో నెంబర్ 1లోనే ఉంటాం. కాబట్టి ఈ నేషనల్ లోక్ అదాలత్ని అందరూ కూడా జయప్రదం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి సమయం 5:40 అయినా సరే ఇంతమంది వచ్చి విచ్చేసినందుకు మీ అందరికీ కూడా మా తరపున అలాగే మా ఆఫీసర్స్ తరపున సాయంకాల శుభాభినందనలు తెలియపరుస్తూ, ముందుగా మనం నిజంగా ఇందాక అన్నట్టు సమీక్ష చేసుకునే రోజే. ఎందుకంటే పాత ఉగాది వెళ్ళిపోయి రేపటి నుంచి కొత్త ఉగాదిలోకి వస్తున్నాం. ఇప్పుడు వరకు దుర్ముఖి నామ సంవత్సరం నుంచి హేవళంబి నామ సంవత్సరంలోకి వెళ్తున్నాం. చెప్పాలంటే ఈ సంవత్సరంలో అంతా సమృద్ధిగానే ఉందనే నేను అనుకుంటున్నాను. ఎక్కడా కూడా ఈ సంవత్సరంలో నిరసన ధ్వనులు కానీ వేరే ఇతరత్ర ఏమీ కూడా ఎక్కడ కనిపించలేదని అనుకుంటున్నాను. అందరూ కూడా హార్దికంగా 2 రకాలుగా బాగానే ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నాను. తర్వాత ఇందాక మీరు అన్నట్టు చాలా కేసులు లోక్ అదాలత్లో పోతున్నప్పటికి కూడా ఏదైనా కొత్త కేసులు వేసి వాటిలో మా డిస్క్రిప్షన్ విత్ రిగార్డ్ టు గ్రాండింగ్ ఆఫ్ టెంపరీ ఇంజెక్షన్ కానీ అటాచ్మెంట్ బిఫోర్ జడ్జ్మెంట్ ఇవ్వడంలో కానీ చెప్పాలంటే చాలా లిబరల్గా ఎక్సర్సైజ్ చేస్తున్నామని నేను ఘంటాపదంగా చెప్పగలను. అందులో ఇంకేదైనా రెండో థాట్ ఉంటే ఇన్వైట్ ది క్రిటిక్. అది నా కోర్టులో కానీ పర్టికులర్గా మా ఏడీజీ గారి కోర్టులో కానీ మా పీడిఎం గారి కోర్టులో కానీ 39 రూల్ 1 and 2లో కానీ 38 రూల్ 5లో కానీ ఈవెన్ ఆర్గ్యుమెంట్ కంప్లీట్ కాకముందనే రూల్ 3 కంప్లై చేసుకోండి అని చెప్పేస్తూ ఉంటాం. ఇంకోటి కూడా మనం కూడా మానసికంగా సిద్ధపడాలి. అసలు క్రిమినల్ ప్రాక్టీస్ అనేది ప్రాక్టీస్ కానే కాదు, అయిపోయింది. దాని ఛామ్ దాని ఇది సెషన్స్ కోర్టు స్థాయిలోనే అది దిగజారిపోయింది. ఇంకా మేజిస్ట్రేట్ కోర్టు గురించి మాట్లాడటం ఏముంది. ఇంకా మనకు కలవకుండానే వచ్చి రాజీ పడ్డాం సార్ అని ఓపెన్ కోర్టులో నిలబడి చెప్తూ ఉంటే అయిపోయింది. అది చరిష్మా పోయింది. అదంతా చరిత్రే. పలానా లాయర్ గారు బాగా చేశారు సెషన్స్ కేసు, ఇలా ఉండేవాళ్ళు గుడివాళ్ళు, అలా ఉండేవాళ్ళు మచిలీపట్నంలో. ఇక నుంచైనా మన పందా మార్చుకోవాలి. కొత్త చట్టాలు ఏమొస్తున్నాయో తెలుసుకోవాలి. వాటిలో మనం నిష్ణాతులైతేనే మనం ప్రొఫెషన్లో మన్నగలుగుతాము. ఇంకా పాత తరం పద్ధతిలో ప్రాక్టీస్ చేస్తామంటే మనం వెనకబడే ఉంటాము. విషయాలు పై వాళ్ళ నుంచి మనం తెచ్చుకోవడానికి మనం అందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ చల్లగా ఉండాలి, బాగా ఉండాలి, ఆయురారోగ్యాలతో సుఖశాంతుల్లో ఉండాలని చెప్పి ఆశిస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరి కోఆపరేషన్ ఎంతుందో మన విజయ్ గారు చెప్పారు. మా కోర్టులో ఎక్కువ సివిల్ కేసెస్ చిన్న మ్యాటర్సే ఉంటాయి, ప్రోనోట్స్ను చిన్న మ్యాటర్స్ అవి కొన్ని చేస్తున్నారు. ఈ నెల అనుకోకుండా 10 కేసులు అయ్యి. అట్లా కాకుండా అవి మీరు నెక్స్ట్ మంత్ 8న కొన్ని సివిల్ కేసెస్ ఆ రోజుకి వేసుకుని ఆ రోజు కనుక సెటిల్ అయ్యేటట్టు వస్తే సివిల్లో కొన్ని అయినట్టు అనిపిస్తుంది. అట్లాగే ఏమన్నా బ్యాంక్ మ్యాటర్స్ కానీ లేదా చిట్ ఫండ్స్ కానీ ఏమన్నా సివిల్ మ్యాటర్స్ చిన్న మ్యాటర్స్ మీరు కోఆపరేషన్ చేసి ఆ సంస్థల్ని మీరు కొంచెం అడిగి అవుతాయేమో అని కనుక్కొని ఉన్న పెండింగ్ కేసెస్ కొంచెం రిఫర్ చేసి కొంచెం ప్రయత్నం చేసి షెడ్యూల్ చేయగలిగితే సివిల్ నుంచి కూడా కొన్ని డిస్పోజ్ అయినట్టు వస్తుంది. అదేవిధంగా క్రిమినల్ కేసెస్లో ఆల్రెడీ చెప్తూనే ఉన్నాము. 498 కేసెస్ కనెక్టెడ్ విత్ ది ఎన్సీ డీవీసీ అన్నీ ఉంటాయి. ఒక కేసు డిస్పోజ్ అయితే 4 కేసులు డిస్పోజ్ అవుతాయి. ఆ కేసెస్ ఉన్నవాళ్ళు కూడా కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని ట్రై చేస్తే నెంబర్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ కూడా డిస్పోజ్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా NI యాక్ట్ కేసెస్ కూడా అన్నీ రిఫర్ చేసుకుంటున్నారు లోక్ అదాలత్ రోజున, కానీ మళ్ళీ అన్నీ రిటర్న్ వస్తున్నాయి మళ్ళీ మా కోర్టుకి. అట్లా కాకుండా కొన్ని రిఫర్ చేసిన వాటిల్లో కొన్నైనా ఇద్దరు అడ్వకేట్సే కాబట్టి కొంచెం ప్రయత్నం చేసి సెటిల్ అయ్యేటట్టు వస్తే పోయినసారి వచ్చినట్టే ఎక్కువ డిస్పోజల్ రావడానికి
అట్లాగే వచ్చి గుడివాడికి మంచి పేరు వస్తుందని ఆశిస్తూ, అది మీ కోఆపరేషన్ వల్లే జరుగుతుందని, మీరు ఆ విధంగా కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా రేపు ప్రారంభమయ్యే నూతన హేవలంబి ఉగాది నామ సంవత్సరానికి మీకు అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు రావడం ఒక ఎత్తు అయితే గుడివాడ ప్రథమ లేదా ద్వితీయ స్థానంలో ఉంటుంది ఎప్పుడు కూడా లోక్ అదాలత్ డిస్పోజల్లో. దాని వెనుక వారి యొక్క సహాయ సహకారాలు ఎంతవరకు ఉన్నాయో దాన్ని బట్టే అర్థమవుతుంది. ఎక్కువగా ఏడీఎం కోర్టు నుంచి కేసులు డిస్పోజల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ 138 కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో 138 క్రిమినల్ ఎన్యాక్ట్ కేసెస్ అవ్వాలంటే మీ సహాయ సహకారాలు చాలా వరకు అవసరము. మీ ప్రోద్బలం ఉంటే తప్ప అవి డిస్పోజల్ అవ్వడానికి అవకాశం లేదు. సో ఈసారి 138 ఎన్యాక్ట్ కేసులు ఎక్కువ అవ్వడానికి మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఈ విషయాల్లో ఎలాగేంటంటే మనం లాయర్లందరం కూడా కొవ్వొత్తులా కరుగుతూ వెలిగిస్తూ అనేది మనకి నెలగా ఆనవాయితీ అయిపోయింది. మనం చెప్పాలంటే గుడివాడలో మంచి పెద్ద కొవ్వొత్తు ఉంది. ఆంధ్రప్రదేశ్లో గుడివాడ అంటే బాగా లోకాలు కానీ ఏదైనా చేస్తారు. అలా మనం కొవ్వొత్తులా కరిగిపోతూ కక్షదానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అంటే జ్యుడిషియల్ ఆఫీసర్ గారి యొక్క వాళ్ళతో మనకున్నటువంటి ఇంటిమేసి దాన్ని డెవలప్ చేసుకుంటూ కూడా కక్షదారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నష్టపోతున్నా కూడా గుడివాడ అడ్వకేట్లు త్యాగం చేయడంలో బహుశా ఆంధ్రప్రదేశ్లో బహుశా మనమే ఫస్ట్ అయి ఉంటాం బహుశా నాకు తెలిసి. కాబట్టి ఏంటంటే రేపు జరగబోయే లోకదలు నేషనల్ లోకదళలో కూడా ఆనవాయితీ ప్రకారం రొటీన్గా మనం అలాగనే మళ్ళీ కేసులు చెప్పి మన గుడివాడ మండల లీగల్ సెల్ అధికారికి రాష్ట్రంలో గుర్తింపు తెచ్చే కార్యక్రమం చేపడదామని నేను 2016 and 17 ఎండింగ్ మీటింగ్ బహుశా నేను ఆ సందర్భంగా మనవి చేసి మనందరం కూడా ఈ విషయంలో కోఆపరేట్ చేసి క్రిమినల్ జనరల్గా లోకాదాలు ఎక్కువ సెటిల్ అయ్యేది క్రిమినల్ కేసులు. ఆ క్రిమినల్ కేసుల్లో ఫీజులు రావడం అనేది ప్రతి లోకాదాలత్తులో 1% 2% కొద్దిగా క్లాష్ వస్తున్నమాట వస్తున్నది. ఎప్పటికప్పుడు వస్తున్నాయి. మేడం గారు చెప్తున్న వెంటనే రిప్లై చేస్తున్నారు. అలాగే రేపు కూడా భవిష్యత్తులో వచ్చినప్పుడు వెంటనే కొద్దిగా మా ఫీజుల విషయంలో కొద్దిగా రిలాక్సేషన్ విషయంలో కొద్దిగా అవసరం పక్కన పెట్టి సీరియస్నెస్గా పోలీసులకు మరొకసారి చెప్పాలని కోరడం నేను సభాముఖంగా అందరూ జడ్జిలందరూ కూడా కోరడం జరిగింది. ఎందుకంటే బార్ అసోసియేషన్ తరఫున ఇప్పుడు కేసు సెటిల్ అయిపోతే కేసు అనేది ఒక బాధ అనుకుంటే గుడ్ అనేది వాయిదా గుడ్డు పెట్టుకుంటాం అంటే ఉపయోగం ఉండదు. ఒకేసారి లోకాలతో బాధను కోసుకుంటాం అయిపోతుంది. కాబట్టి ఒకేసారి మేము గుడ్లను వదులుకుని బాధను కోసుకుంటాం కాబట్టి కాస్త ఆ ఫీజుల విషయంలో కాస్త గట్టిగా మీరు కూడా మనస్ఫూర్తిగా మాకు మద్దతు ఇచ్చి అసలు కోరతాన్ని మనం సభాముఖం కోరుతాం. పేదవాడికి పట్టడన్నం పెట్టాలి అనే నినాదంతో అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం నందు గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఘన నివాళి అర్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం నందు గల ఎన్టీఆర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే నినాదంతో టీడీపీ పార్టీని స్థాపించి 9 నెలల వ్యవధిలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని, పేదలకు రాజకీయ అవకాశం ఇచ్చి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి సమాజాన్ని స్థాపించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న ఆశయాలకు అనుగుణంగా పార్టీని స్థాపించి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి పార్టీలో కోట్లాది మంది సైనికుల్లా పనిచేస్తూ పేద ప్రజలకు అండగా ఉంటున్నారన్నారు. ఏ దేశం వెళ్లినా నేను తెలుగువాడిని అని గర్వంగా చెప్పుకునేలా చేసిన మహోన్నత వ్యక్తి రామారావు గారని అన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి ప్రధాన మంత్రులను తయారు చేసిన వ్యక్తి అని ఆయన కొనియాడారు. పేదవాడి గుండెల్లో మమేకమైన తెలుగుదేశం పార్టీ మరింతగా పనిచేసి పేదవాడి ఉన్నతికి తోడ్పడుతుందని ఆయన అన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగువాడి రోషం పౌరుషం పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు. ఆయన చలనచిత్ర రంగంలో మొగటం లేని మహారాజుగా వెలిగొందే రోజుల్లోనే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనేటువంటి నిదానంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకి అండగా నిలబడి పేదలలో ఒక విధమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని నింపి పేదలకి రాజకీయ అవకాశాలు కల్పించి బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, ఈ రోజున ముఖ్యంగా బీసీలకి రాజకీయ ప్రాధాన్యతనిచ్చి
సమాజాన్ని స్థాపించినటువంటి మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీని ఆయన అదే ఆశయాలతో స్థాపించి బడుగుల కోసం, పేదల కోసం కష్టపడినటువంటి మహోన్నత వ్యక్తి. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో కోట్లాది మంది సైనికులుగా పనిచేస్తూ పేద ప్రజలకు అండగా ఉంటున్నట్టు అంటే ఆయన పెట్టినటువంటి భిక్ష. ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను తెలుగువాడిని అని గర్వంగా చెప్పుకునేటటువంటి అవకాశం తెలుగు వాళ్ళకు కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి. ఢిల్లీ పాదాల దగ్గర మరి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఆ రోజున తాకట్టు పెడితే ఢిల్లీ నడివీధుల్లో తెలుగువాడి ఆత్మగౌరవం తాకట్టు పెడతా వీల్లేదు అని చెప్పి ఆయన జాతీయ రాజకీయాల్లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా చక్రం తిప్పి ప్రధానమంత్రులు తయారు చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. ఈ రోజున మరి ఇదే రోజున ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద వర్గాల కోసం నిలబడినటువంటి మహోన్నత వ్యక్తి. అటువంటి తెలుగుదేశం పార్టీ ఇంకా ఎన్నో సంవత్సరాలు, ఎంతో కాలం చిరస్థాయిగా మరి ప్రజల గుండెల్లో మమేకమై పేద ప్రజలకు అండగా నిలబడి పేద ప్రజల కోసం ఈ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మేమందరం కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి రామారావు ఆశయాలకి పునరంకితం అవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 19వ వార్డు ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి నండూరి ప్రసాద్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆ వార్డు ప్రజలను మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు కోరారు. 19వ వార్డులో టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. స్థానిక 19వ వార్డులో టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం వార్డులోని పలు వీధులలో కలియ తిరుగుతూ వార్డు ప్రజలను సైకిల్ గుర్తుపై తమ ఓటు వేసి అభ్యర్థి నండూరి ప్రసాద్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా యలవర్తి మాట్లాడుతూ ఎమ్మెల్యే నాని స్వార్థ రాజకీయాలు చేస్తూ పట్టణ అభివృద్ధిని గాలికి వదిలేశాడని విమర్శించారు. నామినేషన్ ప్రక్రియలో ఫోర్జరీ సంతకాలతో సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించింది మీరు కాదా అంటూ వైకాపా నేతలను ప్రశ్నించారు. వైకాపా నేతలు ఎన్ని కుట్రలు కుతంత్రాలతో ఎదురువచ్చినా 19వ వార్డు ఉప ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గెలిచి తీరతాడని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోర్జీ సత్యనారాయణ, అల్లాడి శ్రీనివాసరావు, వెంపల అప్పారావు, యలవర్తి యూత్ సభ్యులు, కాపు సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. హేమలాంబ నామ సంవత్సర ఉగాది సందర్భంగా శుభంకర మానవ మహోదయ క్షేత్రం ఆధ్వర్యంలో వయోవృద్ధులు, స్త్రీ వితంతువులు, పురుష వితంతువుల ఆత్మీయ పలకరింపు కార్యక్రమాన్ని పెద్దెరుకుపాడు శివాలయం ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేఎన్ రాజా, భాగవతుల ఉమా మహేశ్వరరావులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. హేమలాంబ నామ సంవత్సర ఉగాది సందర్భంగా శుభంకర మానవ మహోదయ క్షేత్రం ఆధ్వర్యంలో వయోవృద్ధుల, స్త్రీ వితంతువుల, పురుష వితంతువుల ఆత్మీయ పలకరింపు కార్యక్రమాన్ని స్థానిక పెద్దెరుకుపాడు శివాలయ ఆవరణలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న కేఎన్ రాజా, భాగవతుల ఉమా మహేశ్వరిలు మాట్లాడుతూ బుద్ధ భగవానుడు చెప్పిన మార్గంలో నడుస్తూ వృద్ధులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తమ పిల్లల ఆదరణకు నోచుకోలేని తల్లిదండ్రులు నిరాశ నిస్పృహలకు గురికాకుండా వారిని అక్కున చేర్చుకుని ఓదార్పునిస్తూ శుభంకర మానవ మహోదయ క్షేత్రం గత 22 సంవత్సరాలుగా చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. అనంతరం 105 మంది వితంతువులకు తాంబూలాలతో పాటు పండ్లు, అలాగే 80 మంది వృద్ధులకు, రోగగ్రస్తులకు, పురుష వితంతువులకు పండ్లు రామిశెట్టి కుటుంబ సభ్యులు వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో శుభంకర మానవ మహోదయ క్షేత్రం నిర్వాహకులు రామిశెట్టి మురళి, జనసేన నాయకులు ఆర్కే, భాగవతుల కోదండపాణి, వంశీ తదితరులు పాల్గొన్నారు. బుద్ధ భగవానుడు బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పిన మార్గంలో ఈ రోజున పెద్దెరుకుపాడు చారిత్రాత్మకమైన ఈ ప్రాంతంలో
మరి బుద్ధుని బోధనల స్ఫూర్తితో ముందుకు సాగుతున్న శుభంకర మహోదయ మానవ క్షేత్రం ఆధ్వర్యంలో ఈరోజు సుమారు 200 మందికి వృద్ధులకి అదేవిధంగా వితంతువులకి మరి ఒంటరిగా మరి భార్యా వియోగంతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న పురుషులకి వీళ్ళందరినీ కూడా ఈ శైవక్షేత్రంలో సత్కరించి వాళ్ళందరూ మనవాళ్ళు అని హక్కును చేర్చుకున్న శుభంకర మహోదయ మానవ క్షేత్రం వ్యవస్థాపకులు రామశెట్టి మురళి గారికి మరి అదేవిధంగా యువ నాయకులు రాబోయే రోజుల్లో అనేక సేవా కార్యక్రమాలతో పట్టణంలో మరింత రాణించే యువనేత ఆర్కే గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలు భాగవతుల కోదండపాణి గారికి, ఉమామహేశ్వరి గారికి, కవి మిత్రుడు వంశీ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకనంటే ప్రతి వాళ్ళు మానవ జీవితంలో వివిధ దశలు ఉంటాయి. చిన్ననాడు తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వారు బాధ్యతలు చేపట్టి వారు తల్లిదండ్రులుగా మారి పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తర్వాత తాము పెంచిన మొక్కల ఆదరణ లభించకపోతే ఎంత నిరుత్సాహపడతారో తెలిసిన విషయమే. అటువంటి లోటు లేకుండా ప్రతి ఒక్కరికి మేము ఉన్నామంటూ సేవలు అందించేందుకు ఈరోజు ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వృద్ధులే మన మార్గదర్శకులని చాటి చెప్పారు. వాళ్ళందరినీ గౌరవించారు. వాళ్ళ మోముల్లో వాళ్ళ ముఖాల్లో ఆనందాన్ని నింపి నిజమైన ఉగాదిని ఈ రోజున పెదవిరికపాడులో నిర్వహించారని నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమాలు ప్రతి వాడలో కూడా వాడవాడల ఒక కేవలం పెదవిరికపాడులోనే కాదు, గుడివాడలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగాలి. వృద్ధులను గౌరవించాలి, వృద్ధులకు సేవలు అందించాలి, వృద్ధులను పూజించాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముందుగా గుడివాడ పట్టణ ప్రజలందరికీ మా జనసేన పార్టీ తరఫున ఉగాది శుభాకాంక్షలు. ఈ మానవ మహోదయ క్షేత్రం రామశెట్టి గారి ఆధ్వర్యంలో ఇలా 175 మందికి వృద్ధులకి, వితంతువులకి, అలాగే ఒంట్లో బాగున్న వాళ్ళు వీళ్ళందరూ ఇబ్బంది పడిన వాళ్ళందరికీ ఇలా ఫ్రూట్స్ ఇచ్చి చాలా సేవ చేస్తాం. నాకు చాలా ఆనందకరంగా ఉంది. మాకు చాలా ఇన్స్పిరేషన్గా రామశెట్టి గారు, మురళి గారు, ఆయన చూసుకుని మా కార్యక్రమాలను కూడా ఆయన ఫాలోవర్గా మేము వెళ్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉండాలని మేము మనసావాచ కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. ఉగాది సందర్భంగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మరి 22 సంవత్సరాలు పూర్తి చేసిన శుభంకర మానవ మహోదయ క్షేత్రం 22 సంవత్సరాలు బట్టి కూడా మన రామశెట్టి మురళి గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాగే మహిళలకి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు అన్ని రంగాల్లో కూడా ముందుకొస్తున్నారు. అదే ఉద్దేశంతో మళ్ళీ వితంతువులుగా వాళ్ళని దూరం ఉంచుతున్నారు. ఆనాడు రాజా రామ్మోహన్ రాయ్, టంగుటూరి వీరేశపాంతరం గారు అందరూ కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినాయి. ఇన్ని చేసినా కూడా ఈనాటికి కూడా ఇంకా మహిళలకి ఆ దుర్గతి పోలేదు. మరి అన్ని రంగాల్లో వస్తున్న కంప్యూటర్ యుగం వచ్చినా కూడా ఇంకా మహిళల్ని చిన్నచూపుతో చూస్తున్నారు. అలాంటి వారికి మరి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో, వాళ్ళని సంతృప్తిపరచాలి, ఆనందపరచాలనే ఉద్దేశంతో వాళ్ళకి అందరికీ కూడా ప్యాకెట్లు అందజేశారు. పసుపు కుంకాల ప్యాకెట్లు అందజేశారు. చీరలు అన్నీ కూడా అందజేశారు. అలాగే వృద్ధులు ముందు ధైర్యంగా ఉండాలని, నడిచేటప్పుడు హాయిగా ఎంతో ధైర్యంగా మనం అంటూ మనకున్నారు, వెనకాల ఎవరో కూడా ఉన్నారు, మన పిల్లలు ఉన్నారు అనే ఉద్దేశంతో ముందుకు నడవాలని చెప్పని వాళ్ళకి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో మురళి గారి కార్యక్రమం చేపట్టారు. అలాగే మురళి గారు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఇంకా వృద్ధులకి మనోరిబ్బరం కలిగజేయాలని చెప్పని మరి వితంతువులకి, వృద్ధులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ నెల 31వ తేదీన గుడివాడ బార్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు ఎన్నికలు జరుగుతున్నట్లు బార్ ఎన్నికల అధికారి కె శివప్రసాద్ తెలిపారు. మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ నెల 31వ తేదీన గుడివాడ బార్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు ఎన్నికలు జరుపుతున్నట్లు బార్ అసోసియేషన్ అధికారి కె శివప్రసాద్ తెలిపారు.
స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివప్రసాద్ మాట్లాడుతూ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలలో భాగంగా శుక్రవారం అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు ఎన్నికలు మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందన్నారు. అధ్యక్ష పదవికి జి. రమేష్ మనోహర్, గోవిందరాజు, శ్రీనివాసరావులు పోటీలలో ఉన్నారన్నారు. ఉపాధ్యక్ష పదవికి వివికేడి ప్రసాద్, ఎస్కే రెహమతుల్లు, అలాగే ప్రధాన కార్యదర్శి పదవికి కోరే మురళి, సాతులూరి మురళీమోహన్లు పోటీ పడుతున్నారన్నారు. పోలింగ్ జరిగిన వెంటనే కౌంటింగ్ జరిపి అదే ఫలితాలను వెల్లడిస్తున్నట్లు శివప్రసాద్ చెప్పారు. అసోసియేషన్ కార్యదర్శి ఒక పదవికి ఎస్వి సుబ్బారావు, కోశాధికారిగా కేవీఆర్కే రెడ్డి, లైబ్రేరియన్గా తుమ్మలచెర్ల శ్రీనివాసరావులు, మహిళా ప్రతినిధిగా జి. కమలామృతాలు, అలాగే కార్యవర్గ సభ్యులుగా సిహెచ్ ప్రభాకర్ రావు, ఎండి రఫీ, కె. సీతామహాలక్ష్మి, కె. శ్రీలక్ష్మి, పివి రాజు, బాజీ షరీఫ్ ఖాన్, ఎన్విఎస్ సుబ్రహ్మణ్యం, కె. రవి, కెవి రామయ్య, జి. నాగహేమ, తిరుమలరావు, బి. లక్ష్మీనారాయణలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సహాయక ఎన్నికల అధికారి ఎం. మధుబాబు తెలిపారు. ఈ సమావేశంలో సహాయక ఎన్నికల అధికారులు జి. వీరేంద్ర ప్రసాద్, రాజులపాటి అంకా నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 31వ తారీఖున గుడివాడ బార్ అసోసియేషన్లో గుడివాడ న్యాయవాద సంఘంలోకి ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఆ ఎలక్షన్లో ప్రెసిడెంట్ పదవికి 2 పోటీ చేస్తున్నారు. ఒకరు గంటా రమేష్ మనోహర్ గారు, మరొకరు గోవిందరాజు శ్రీనివాసులు గారు. అలాగే సెక్రటరీ పదవికి కోరే మురళి గారు, అలాగే సాతులూరి మురళీమోహన్ గారు పోటీ చేస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్ పదవికి వివికేడి దుర్గాప్రసాద్ గారు, రామ్తుల గారు పోటీ చేస్తున్నారు. మిగిలిన పదవులన్నీ కూడా ఎనానిమస్గా అంటే ఒక సింగిల్ నామినేషన్ అన్నది ఫైల్ అయింది. మిగిలిన పదవులు అంటే ట్రెజరర్ గాను కేవీఆర్కే రెడ్డి గారు ఆయన ఫైల్ చేశారు, ఎనానిమస్ అయింది. అలాగే లైబ్రరీగా తుమ్మలచెర్ల శ్రీనివాస్ గారు ఫైల్ చేశారు, అది ఎనానిమస్ అయింది. అలాగే లేడీస్ రిప్రజెంటేటివ్గా జి. కమలామృతం గారు పోటీ చేశారు, ఆ పదవి కూడా ఎనానిమస్ అయింది. అలాగే S1 సెక్రటరీ 1గా శ్రీరం వెంకట సుబ్బారావు గారు ఆయన పోటీ చేశారు, అది కూడా ఎనానిమస్ అయింది. అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీలో 11 మంది సభ్యులతో వారు కూడా పోటీ చేయడం జరిగింది. కొద్దిమంది వారు కూడా పోటీ లేకుండా మిగిలిన పదవులన్నిటికీ ఎలక్షన్ జరుగుతుంది. కేవలం 3 పదవులకు మాత్రమే రేపు 31న ఎలక్షన్ జరుగుతుంది. ఆ 3 పదవులు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మరియు జనరల్ సెక్రటరీ. గుడివాడ సంఘం న్యాయవాదులు అందరూ కూడా చాలా శ్రద్ధాంతో స్నేహపూర్వకంగా అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఎలక్షన్ అన్నది చాలా సజావుగా 31వ తారీఖున జరగబోతుంది. ఈ విషయాలు మీకు తెలియజేయడం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. 19వ వార్డు వైకాపా ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి. సాంప్రదాయాలు పాటించకుండా టీడీపీ నేతలు డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో గెలవటానికి ప్రయత్నిస్తున్నారన్న కొడాలి. ఘనంగా టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం. పార్టీ పతాకాన్ని ఎగరవేసిన పర్న టీడీపీ అధ్యక్షులు దింట్యాల చైర్మన్ యలవర్తి. ఈ నెల 31వ తేదీన గుడివాడ బార్ అసోసియేషన్ ఎన్నికలు. అధ్యక్ష బరిలో రమేష్ మనోహర్, గోవిందరాజు, శ్రీనివాసరావులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.